శ్రమతో కార్యకర్తల కష్టంతో ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి సూపర్సాద్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్, జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ, శాసనసభ్యులు సూపర్సాద్ రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబులు కలిసి కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంంగా చెవిరెడ్డి మాట్లాడుతూ పోరాటాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పార్టీ తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పనిచేస్తామని తెలిపారు. అప్పుడే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు గతంలో ఎన్నికల సమయంలో చెవిరెడ్డిపై నమోదైన కేసులు తాలూకు నోటీసులు అందజేశారు. వీటిపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ కేసులతో నోటీసులతో పార్టీ కార్యక్రమాలను ఆపలేరన్నారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రఘుబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, జిల్లా మహిళా అధ్యక్షుల దుంప రవణంతో పాటు జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఫోన్ కొద్దిగా కింద దించు. ఆయన ఫోన్ తెచ్చి కట్టండి, నా ముందు పెడుతున్నా. ఎప్పుడు పెట్టారు సార్? ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు ఇస్తున్నారు. పార్టీ ప్రజల కొరకు పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, అన్నిటికీ అలవాటు పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆ రోజు పరిపాలన ఉన్నప్పుడు ఎలా మంచి చేశామో ఈరోజు ప్రజల కోసం అదే రకంగా నిలబడి పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనతాలనుకుంటే సాధ్యమని అడుగుతున్నాం. గతంలో 88 కేసులు ప్రజల పక్షాన నిలబడి జగనన్న నాయకత్వంలో పోరాటం చేసినందుకు గతంలో ఇదే ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈరోజు 5 కేసులు, ఒకటి కాదు, 2 కాదు, 5 కేసులు నాపై పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు. రైట్, మా పార్టీ పుట్టిందే పోరాటంతో, మా పార్టీ పుట్టిందే ఉద్యమాలతో. ఖచ్చితంగా 5 కేసులు పెట్టినా 50 కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, పోరాటం చేస్తూనే ఉంటాం.